బాబాయ్ కదిలితే కాల్ చేస్తా. బాబాయ్ రే, మీకేం కావాలరా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? మీకెంత దుడ్డు బంగారం కావాలన్నా ఇస్తాము. మా ఇంటి ఆయన వదిలేంటయ్యా. అయ్యో ఆంటీ, మేము ఇదంతా చేస్తోంది డబ్బు కోసం అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు చేస్తున్నారు? జగదాత్రి కేదార్ కోసం. వాళ్ళిద్దరూ మా మీద కేసు పెట్టారు. అందుకే మేమంటే ఏంటో చూపిద్దామని వచ్చాం. జగదాత్రి కేదారా, వాళ్ళ మీద పగుంటే వాళ్ళ మీద వెళ్ళి చూపించుకోండి. మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారు? వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. బంధము సంబంధము ఉందని మాకు తెలుసు నిషిక. నువ్వు ఆ జగదాత్రి చెల్లెలు అంట కదా. నిన్ను చంపేస్తా. నన్నే చంపేస్తావా? చంపు చంపు చంపు. నువ్వు నా ప్రాణం తీస్తావేమో, నేను నీ మానం తీస్తా. గాల్లో తేలినట్టుంది. అక్క, కాచి పెద్దనానా, ఏమైంది పెద్దనానా? రే, ఎవర్రా మీరంతా? మా ఇంట్లో ఏం చేస్తున్నారు? రేయ్, ఎవర్రా ఇది? బావా, కౌశికి చెల్లెలనుకుంటా. ఈ రోజే వచ్చినట్టుంది. ఓ కాచి, ఒక దండం పెడతాను, నన్ను వదిలేండి. శ్రీవల్లి అక్క, ప్లీజ్ అక్క, కాపాడండి. శ్రీవల్లి అక్క, రే, డోర్ తెరవండి. అక్క, ప్లీజ్ కాపాడండి. శ్రీవల్లి, నేను ఇక్కడే ఉన్నాను. నీకేం కాదుమా. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. రే, ఆడపిల్ల జీవితం నాశనం చేయకండి రా. డోర్ తీయండి. కళ్ళు తెరువు బో. మమ్మల్ని కొడతారా? అయ్యో, అమ్మే కాచి బో. ఇక్కడే ఉండడం వల్ల యూజ్ ఏముంది దాత్రి? వెళ్ళి నేనే కేదార్ని అని నిరూపించే సాక్ష్యాలు తీసుకొద్దాం. దానికంటే ముందు తాతగారు కాల్ చేసి పిలుస్తున్న ఆ ఎస్ఐ గారిని మనం కలవాలి కేదార్. ఆయన దగ్గర ఉన్న ఆ సాక్ష్యాలేంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం సాక్ష్యాల్ని, తాతయ్య గారిని కాపాడుకోగలం. రే, తాళి తెప్పరా. ఇప్పుడు ఎట్టా ఉంది? బో. రేయ్, గ్యాస్ ఆన్ చేసి సిలిండర్ తీసుకొస్తుందిరా. వదినా, వదినా, ఏం చేస్తున్నావు?
కౌశికి ఏం చేస్తున్నావు? చంపుతా. జీవితాన్ని నాశనం చేస్తానన్నావు కదరా, దానికి ధైర్యం కావాలి. చచ్చిపోయే ధైర్యం మాకుంది, మరి మీకుందా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇందాక చెయ్యి వేస్తానన్నావు కదరా, ఇప్పుడే వెయ్యి చూస్తా. వెయ్యి. వేను సారీ లైటర్ కింద పెట్టు ప్లీజ్ లైటర్ కింద పెట్టు ప్లీజ్ కౌశికి. భయపడుతున్నావేంట్రా? అందమైన చెయ్యనన్నావు కదా, వచ్చి పట్టుకొని చూడు. రే బావా, ఇది పెద్ద మెంటల్ దానా ఉందిరా. డోర్ ఓపెన్ చేశాం కదా, అమ్మాయిని కూడా వదిలేశాం కదా, ప్లీజ్ మమ్మల్ని వదిలేసాయి. లైటర్ కింద పడేసాయి. మా ప్రాణం జోలికి రా, భయపడి ఎంత కష్టమైనా భరిస్తాం. కానీ మా మానం జోలికొచ్చావంటే మేము తగలబెట్టుకొని ఆ మంటల్లోనే మిమ్మల్ని కోల్చి బూడిద చేస్తాం. చంపడానికి గన్నుంటే చాలేమో, చావడానికి ధైర్యం కావాలి. అదున్న రోజు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాం. వావ్ కౌశికి, ఇప్పుడు సరైన పోటీ మొదలైంది. దహన సంస్కారాలు చేయడానికి సిద్ధంగా ఉండు. నీ ఇంట్లో చాలా దగ్గరలో శవాలు లేవబోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరిని చంపుతానో తెలీదు. నువ్వింతలా ప్రేమించే నీ ఫ్యామిలీని మాత్రం వదిలిపెట్టాను. పదరా.